అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. పార్టీ నడపాలి అని అనుకుంటే మరి కిందున్న నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని కూడా తనదైన శైలిలో నడిపించే నాయకుడై ఉండాలి. ఆ నాయకుడు ఎప్పుడైతే తప్పటడుగులు వేస్తున్నాడో కార్యకర్తల దగ్గర నుంచి లోపల ఉన్న నాయకుల వరకు ప్రతి ఒక్కరు నిస్సహాయంగా ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటారు. అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం నడపడం తెలియకో లేదా రాజకీయం ఇలాగే నడపాలని అనుకున్నారో తెలియదు, కానీ గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షాన్ని విపరీతంగా తిట్టిపోశారు. అది కూడా జుగుప్సాకరమైన భాషలో. ప్రజలు ఏమనుకుంటున్నారని కానీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏమనుకుంటున్నారని కానీ, తిట్టిన ఫైర్ బ్రాండ్లు అందరికీ కూడా వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందో లేదో అని ఆలోచించారో లేదో కానీ ఏమీ తెలియదు, కానీ ఒక రాజకీయం నడుపుకుంటూ వెళ్ళిపోయారు. పాపం ఫైర్ బ్రాండ్లో మేము అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వాళ్ళు ఫైర్ బ్రాండ్లు అని చెప్పారో, వీళ్ళు మనోజవం మారుత తుల్య వేగం అని ఆంజనేయ స్వామికి మనం ఎప్పుడైతే మనం స్తుతిస్తామో మనకి సినిమాలో చూపిస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి ఇలా ఉప్పొంగుతూ ఉంటారు. ఆ రీతిన వీళ్ళందరూ కూడా బాగా విపరీతమైన ఆనందోత్సాహానికి లోనైపోయి జగన్మోహన్ రెడ్డి అన్న మనల్ని ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నారు, మనకి తిట్లే మనకి పురాణాలు, ఈ తిట్లని ఎదుటి వాళ్ళ మీదకు ఉపయోగిస్తే జగనన్న మరి తన యొక్క పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్షం చేసుకోవచ్చు అనేసి పాపం వీళ్ళందరూ అనుకున్నారు. అనుకునే ప్రత్యక్షంగా మరీ వాళ్ళ భవిష్యత్తులోనికి వాళ్ళ ప్రైవేటు జీవితాల్లో కూడా తొంగి చూసి శాసనసభ లేదు, ప్రెస్ మీట్ లేదు, ప్రజలు లేరు, ఎవరు లేరు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఏక భాష, లంకారం భాష లేదు. ప్రత్యేకంగా వాళ్ళని స్పెషల్ బూతులతో తిట్టడం. నేను ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు బూతులు తిడితేనే జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని గుర్తిస్తారు అన్న భావజాలంలోకి వెళ్ళిపోయారు. అలా తిట్టిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఫైర్ బ్రాండ్ అనేసరికి జగనన్న మెచ్చుకున్నాడు, జగనన్న మనకి మంత్రి పదవి ఇస్తాడు అని వీళ్ళందరూ ఆశ్చర్యంగా ఇంకా తిట్టడంలో బాగా ముందున్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రజలు చేదరించుకున్నారు. ప్రజలు వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో ఆ విధంగా గుణపాఠం చెప్పారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఓకే, పార్టీ అన్న తర్వాత ఇట్లా దుమ్మెత్త పోసుకోవడాలు ఉంటాయి. ప్రతిపక్షం లేదా ప్రభుత్వం ఇట్లా వాళ్ళు దాడులు చేసుకుంటూ ఉంటారు. అంటే దాడులు మీన్స్ ఏంటి అని అంటే మీ ప్రభుత్వం సరిగా చేయలేదు అని మాటలతో అన్నమాట. మాటలతో వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు. మీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో అసలు అభివృద్ధి చేయలేదని, అరే మేము చేసామని శాసనసభ వేదిక ఒక హోందాకరమైన రాజకీయం, హోందాతరమైన చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ అది జరగలేదు. జరగకుండా ఏం జరిగింది? ప్రత్యక్ష జీవితంలోకి తొంగి చూసే చర్చోపచర్చలు, బూతుల చర్చోపచర్చలు జరిగాయి. అంటే బూతులు చర్చోపచర్చలు జరగకపోయినా బూతులు మాత్రం విసురులతో, సెటైర్లతో మరి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రం ఈ ఫైర్ బ్రాండ్లు బాగా ఉపయోగించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందయ్యా అంటే పాపం వీళ్ళందరికీ కూడా జీవితం అగమ్య గోచరం అయిపోయింది. 5 సంవత్సరాలు గతించిపోయాయి. 30 సంవత్సరాలు జగనన్న అధికారంలో ఉంటారు అని అనుకుంటే అధికారంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి? ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాలి, ప్రజలు అక్కడ ఫైర్ బ్రాండ్లు నమ్మాలి, ప్రజలు పాలన నమ్మాలి. మరి పాలన లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ప్రజలు ఎలా నమ్ముతారు? అందుకనే 11 సీట్లకు పరిమితం చేసేసరికి ఇదంతా ఈవీఎంల మహత్యం అనే ఒక కొత్త పాఠం ఎంచుకున్నారు. ఓకే, ఎంచుకున్నారు, వచ్చారు. ఇప్పుడు అసలు కథలోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారట. ఎక్కడైనా మేల్కొనకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి అని హెచ్చరిస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎలాగే హెచ్చరించలేరనుకోండి, మరి మిగిలిన నాయకులు ఉంటారు కదా, ముఖ్యంగా ప్రజల్లో మైనస్ ఉన్న నేతలను పక్కన పెట్టాలని సూచిస్తున్నారు. మైనస్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పాను కదా, ఫైర్ బ్రాండ్ లేకుంటే మాత్రం పార్టీకి లైఫ్ ఉండదని స్పష్టం చేస్తున్నారు సీనియర్ నాయకులు. పుంజుకునే ఛాన్స్ లేదు వైసీపీకి అని కూడా చెప్తున్నారట. అందుకనే జగన్మోహన్ రెడ్డి అటువంటి నేతల విషయంలో ఆలోచన చేస్తున్నట్లు ప్రచారం కూడా నడుస్తుంది. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ ముద్ర కలిగినటువంటి నేతలందరినీ పక్కన పెట్టేందుకు సిద్ధమవుతున్నారట. అసలు ఫైర్ బ్రాండ్ అంటే అర్థం ఏంటో మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఫైర్ బ్రాండ్ అంటే సబ్జెక్టుపై మాట్లాడి ప్రజా సమస్యలను ప్రస్తావించే వారిని ఫైర్ బ్రాండ్లు అంటారు. అంటే ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, అక్కడ ప్రజలు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఈ సౌకర్యాలు కావాలి, ఈ సౌలభ్యం ఉండాలని శాసనసభ వేదికగా గట్టిగా మంచి స్వరంతో మాట్లాడేటువంటి వ్యక్తులను, నాయకులను ఫైర్ బ్రాండ్లు అంటారు. మరి ఇక్కడ ఫైర్ బ్రాండ్లు ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బూతులు ఎవరైతే బాగా తిడతారో, బూతులు తిడుతూ పర్సనల్గా క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఫైర్ బ్రాండ్. దురదృష్టవశాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఇప్పుడు
కనపడడం లేదు. ఎందుకు కనపడడం లేదు అని అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మళ్ళా బూతులు మాట్లాడితే తీసుకుని వెళ్ళి జైల్లో పెడతారు. అందుకనే కాస్త తగ్గారు. మళ్ళీ వీళ్ళు వస్తే ఈ ఫైర్ బ్రాండ్లు మళ్ళీ నోటికి చెప్పే పరిస్థితి ఉందయ్యా, అందుకనే ఇటువంటి నాయకులని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంచితే మా బ్రతుకు కూడా ప్రశ్నార్థకం అవుతుంది అని సీనియర్ నాయకులందరూ కూడా బాహాటంగా మాట్లాడుకుంటున్నారట. బూతులు మాట్లాడేవారిని, ప్రత్యర్థులను తిట్టేవారిని ఫైర్ బ్రాండ్ ట్యాగ్ తగిలించారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ట్యాగ్ తీసేయండి అని సీనియర్లు అసంతృప్తి కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు బాహాటంగానే కొన్ని అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు నోరు విడిచి కామెంట్ చేశారు. ఎలాగో తెలుసా, మా పార్టీలో నేతల మాదిరిగా హోందాతనం తప్పిపోయి రాజకీయాలు మాత్రం నేను చేసే స్థాయిలో లేను అని చెప్పుకుని వచ్చారు. అంటే అంబటి రాంబాబు కామెంట్స్ను ఉదాహరించి చెప్పుకుని వచ్చారు. అలా మాట్లాడనంటూ తేల్చి చెప్పేశారు. అంటే దీనివల్ల మాటలు తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపించారు. అంటే మా పార్టీ నేతలందరూ కూడా బూతులు తిడతారు, ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ప్రతి ఒక్కరిని బూతులు తిట్టి మాట్లాడతారు, అటువంటి నాయకుడిని నేను కాదు అని బాహాటంగా చెప్పారు. ఇక జగన్ ప్రోత్సాహంతో దూకుడు కలిగిన నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వెళ్ళిపోయారు. దాని ప్రభావం మొన్న ఎన్నికల్లో మనం చూసాం కదా, 11 సీట్లకు పరిమితమయ్యారు. విపరీతమైన ప్రభావం చూపి పార్టీ దారుణంగా ఓడిపోయింది. అయినా సరే అటువంటి నేతల వైఖరిలో మార్పు రావడం లేదు. మొన్న కొడాలి నాని మాట్లాడినటువంటి మాటలు చాలా విపరీతమైన ధోరణిలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని వాడు వీడు వాడు అని ఏకవచనంతో మాట్లాడడం మానుకోలేదు అతను. అందుకనే సీనియర్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏమని? ఇటువంటి నేతలను తప్పిస్తే తప్ప పార్టీ మనుగడ లేదు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2029 ఎన్నికల్లో ముందుకు రాలేదు, గెలవలేదు అని చెప్తున్నారు. ఇక వాళ్ళని పక్కన పెడితే ఫైర్ బ్రాండ్ నేతలు అంటే ప్రజా సమస్యలపై తమదైన రీతిలో స్పందించేవాళ్ళు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ల పేరు ఒక కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు ఇటువంటి రీతితో ప్రత్యర్థులపై విడుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్లు ముద్ర దక్కించుకున్నారు. బాగానే ఉంది. అప్పుడు ఆ రోజుల్లో అందరికీ బాగానే ఉండేది, తిట్టేవాళ్ళు వాళ్ళు, జగనన్న హ్యాపీగా ఉండేవారు. కానీ ఇప్పుడు వారి వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఓటమి చవి చూసింది అని ఆ సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా భావిస్తున్నారు. వాళ్ళని పక్కన పెడితే తప్ప రాజకీయాలు చేయలేము మేము అని తేల్చి చెప్తున్నారు. అందుకే ఇటీవల జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని అంటున్నారు. వాళ్ళని పక్కన పెడతారని కూడా ప్రచారం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు దక్కవన్న టాక్ కూడా నడుస్తుంది. దాదాపుగా అందరికీ మొండి చేయి చూపడం ఖాయం, వీళ్ళందరినీ కూడా తరిమేయడం ఖాయం అని ప్రచారం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన వారు ఎక్కువగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గెలుస్తావా లేదా అన్న ఆందోళనలో వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఇప్పటికే 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఆ 11 సీట్లు పట్టుకుని అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారా? అది లేదు. అసెంబ్లీకి వెళ్ళరు, ప్రెస్ మీట్లు పెట్టరు, ప్రజాక్షేత్రానికి రారు, ప్రజలకు ఉన్న సమస్యలు చర్చించరు. జగనన్న చెబితే వెళ్తారు. జగనన్న యలంక ప్యాలెస్లో ఉంటారు, వీళ్ళ ఇంట్లో ఉంటారు. ఇక నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోకపోవడంతో వచ్చే ఎన్నికల్లో విజయంపై ఇంకా ఆశలు కూడా వదిలేసుకున్నారు. అందుకే చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యేలు కూటమి పార్టీ వైపు చూస్తున్నారట. కానీ అటు నుంచి సానుకూలతంగా అంత త్వరగా రాదు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల నుంచి పడ్డారు వైసీపీ పార్టీతో, ఆ నాయకులతో. ఇటీవల మధ్యవర్తుల ప్రమేయంతో 2 వైసీపీ ఎమ్మెల్యేలు లోకేష్కు టచ్లో కూడా వెళ్ళారట. బాబు, మేము కూటమి ప్రభుత్వంలోకి వచ్చేస్తాం, మేము వైసీపీని వదిలేస్తాం, మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని బాహాటంగా చెప్పారట. పార్టీలోకి వస్తామని వాళ్ళు చెప్పగా లోకేష్ కూడా కొంచెం సముదాయించినట్లు ప్రచారం జరుగుతుంది. అంటే ప్రస్తుతం కూటమి ఏ క్షణంలో ఏకపక్ష బలంతో ఉండడంతో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం అంత కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనలో కూటమి నాయకులు కూడా ఉన్నారు. అందుకనే సాహసించడం లేదు టీడీపీ. 2014లో గెలిచిన తెలుగుదేశం బలమైన ప్రతిపక్షంగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో. దీంతో అధికార పార్టీకి ధీటుగా దూకుడుగా ప్రదర్శించింది. ప్రభుత్వాన్ని పడగొడతామని అప్పట్లో కూడా ప్రకటన చేసింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి తీసుకున్నారు. మరి చంద్రబాబు టీడీపీలోకి కొంతమందికి మంత్రులుగా కూడా అవకాశం ఇచ్చారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ నిర్ణయం ప్రభావం బాగా చూపించేసింది. పార్టీ ఫిరాయింపులకు ప్రజలు పెద్దగా ఆదరించలేదు. అందుకే ఈసారి టీడీపీ వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునే ఛాన్స్ కనిపించడం లేదు. అయితే ఓ 2 ఎమ్మెల్యేలు మాత్రం టీడీపీలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇదంతా ఎందుకయ్యా అంటే రాజకీయ భవిష్యత్తు ఆలోచించుకోకుండా, రాజకీయం ఎలా చేయాలో తెలుసుకోకుండా, ప్రజలకు ఏ విధంగా దగ్గరవ్వాలో వాళ్ళకి తెలియకుండా ఒక్క ఫైర్ బ్రాండ్లో అనే పేరు అనే ఒక బోర్డు తగిలించుకుని జగన్ గారు ఇతని ఆనందం కోసం, జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షం చేసుకోవడం కోసం వీళ్ళ రాజకీయ భవిష్యత్తులను నాశనం చేసుకున్నారు.
ముఖ్యంగా రోజా, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఇలా చెప్పుకుంటూ పోతే నాయకులు చాలామందే ఉన్నారు. వీళ్ళకి వైసీపీ పార్టీలో అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటారు కార్యకర్తలు. ఎందుకు అనంటే ఫైర్ బ్రాండ్ అనే ట్యాగ్ జగనన్న తగిలించేసరికి జగనన్న ఈ వీళ్ళనే ప్రత్యేకంగా చూస్తున్నాడు కాబట్టి వీళ్ళని మనం ఇంకెంత ప్రత్యేకంగా చూడాలో అని ఆ కార్యకర్తలు పాపం తహతాలు ఆడుతూ ఉంటారు కదా. ఆయా నియోజకవర్గంలో ఎప్పుడైతే తహతాలు ఆడుతూ ఉన్నారో ఆ నియోజకవర్గంలో తహతాలు ఆడేసరికి వీళ్ళందరూ కూడా ఫైర్ బ్రాండ్లు అంటే ఇలాగే ఉండాలని వీళ్ళు కూడా విచ్చలవిడిగా ప్రవర్తించేసరికి కూటమి అధికారంలోకి వచ్చేసరికి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరం అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళని పక్కన పెట్టకపోతే వైసీపీ అధికారంలోకి రావడం కష్టం అని కూడా తెలుసుకుని ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే పాపం రెండు చెడ్డ రేవడి కింద తయారైపోయారు వీళ్ళు. అంటే రెండు పడవల మీద కాలేసి మునిగిపోయే ప్రయత్నం అన్నమాట ఇది. అందుకనే ఇప్పుడు ఈ ఫైర్ బ్రాండ్లు అందరినీ కూడా తీసి పక్కన పెట్టేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూడా ఆలోచించే ప్రసక్తి లేదు. వీళ్ళని పక్కన పెట్టేయడానికి రెడీగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతుంది. అలా పక్కన పెట్టే ప్రచారం జరిగితే కాస్తో కూస్తో వైసీపీ ప్రక్షాళన జరిగింది అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళని పక్కన పెడతారో లేదు, ఫైర్ బ్రాండ్ ట్యాగ్ ఎలాగా తగిలించాం కాబట్టి మనకి తిట్లే మనకి ఆనందాన్ని ఇస్తాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిట్టేవాళ్ళు వీళ్ళే కాబట్టి ఒక్కొక్క నాయకుడిని అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు కాబట్టి వీళ్ళు తిడితే మళ్ళా ప్రజలు ఆనందిస్తారో లేదా నాకు ఆనందం దక్కుతుందో అని ఊహించారే అని అనుకోండి. 2029లో వైసీపీ పార్టీ గెలవడం కష్టం అని రాజకీయ విశ్లేషకులు మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫైర్ బ్రాండ్ల మీద ఇప్పుడు వీళ్ళని పక్కన పెట్టేస్తారు అన్న మాట చాలా మందిలో సంతోషాన్ని నింపుతుంది. అంటే అటు పార్టీ నాయకుల్లోనూ ఇటు ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీదే వైసీపీ పార్టీ గెలవడం, ఓడిపోవడం కూడా ఉంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.